పక్కన ఇళ్లలో కొంచెం అట్లా పిల్లలు పడుకుంటా ఉంటుంది. వాళ్ళ చుట్టాలు పక్కన ఉంటా ఉంటుంది. వాళ్ళ పంచడం ఇంకెవరు లేదు. మ్యారేజ్ కూడా ఏం లేదు. హ్యాండిక్యాప్ పిల్లలు లేరు. మేనల్ని పెంచుకుంది. అయితే ఇంటికి పింఛన్ వచ్చింది. పింఛన్ డబ్బులతోటి చిన్న గది అద్దెకి తీసుకొని ఉంటుంది. రేషన్ బియ్యం ఒక 5 కేజీలు వస్తాయి. ఆ బియ్యంతో పాటు మనం ఇచ్చే సహాయాన్ని కూడా తీసుకొని వండుకొని తింటుంది. ఇంకెవరు లేదు. ఈ పేరు అప్పల నరసింహ అండి. సుందరయ్య నగర్. ఇంక భర్త ఉన్నారు. పిల్లలు లేరు. ఇంటికి తాతయ్య ఉన్నారు. బాగా మంచంలో ఉన్నారు. ముసలాగా అయిపోయారు. ఇంకెవరు లేరు. మనం ఇచ్చేది అనుకుంటూ కొంచెం చిన్న అట్ల అయితే అనుకొని పంపుతాం. ఈ పేరు పాపాయి మేడం. ఈ పేరు సుందరయ్య నగర్. సుందరయ్య నగర్. మా కొడుకులు ఎవరు మట్టి కాలేకపోయారండి. అందరినీ ఉన్నారు. పిల్లలు దూరాలు ఎక్కడో ఉన్నారు. ఈమెను వదిలేశారు. ఈమె ఒక గది తీసుకొని వచ్చే తోటి అలాగా తెలిసిన వాళ్ళ ద్వారా జరుగుతుంది. అప్పాయమ్మండి. ప్రకాష్ నగర్. చెప్పు. అప్పాయమ్మండి. ఎవరో లేరు. కొంచెం అంట్లయి తోముకుంటుంది. పక్కన ఇళ్ళ అంట్లతోమే పనిచేస్తూ ఉంటుంది. వచ్చే డబ్బులతోటి పింఛన్ తోటి అడ్డు కట్టుకొని చిన్న గదిలో ఉంటుంది. లక్ష్మి గట్టి. పేరు లక్ష్మి అండి. ప్రకాష్ నగర్ నుండి వచ్చింది. ఈమెకి పిల్లలు చిన్నప్పుడే అంటే 4 నెలలు 3 నెలలోనే చనిపోయారంట. అప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూనే ఉంది. మొన్న ఈ మధ్యన భర్త కూడా చనిపోయారు. ఈమె వచ్చే పెన్షన్తో తింటూ చిన్న గదిలో ఉంటుంది. ఈమె పేరు చిట్టమ్మ. పైకాపురం నుండి వచ్చింది. ఈమె కూడా పిల్లలు చనిపోయారు. మనవాళ్ళు ఉన్నారు కానీ మొన్న మనవాళ్ళు కూడా చనిపోయింది. 4 నెలల క్రిందట చనిపోయింది. భర్త కూడా చనిపోయారు. ఈమె కూడా వచ్చిన పెన్షన్తోనే బ్రతుకుతుంది. నాకు కూడా పిల్లలు లేనప్పుడు పుట్టిపోయారు. భర్త పోయారు. అలాగే పని చేసుకొని మర్చిపోయేదాన్ని. ఇప్పుడు చేయలేకపోతున్నాం. వినపడిందమ్మా. ఈమె పేరు చిన్నమ్మాయి. చెప్పి భర్త ఉన్నప్పుడు కూడాను కష్టాలతోనే బ్రతికింది. పిల్లలు కూడా లేరు. ఓపిక ఉన్నప్పుడేమో పని చేసుకొని బ్రతికింది. ఇప్పుడు ఓపిక లేక వచ్చిన పెన్షన్తోనే బ్రతుకుతుంది. నా పేరు బాబుని చెప్పి భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. మొన్నే చనిపోయారు. ఆ పింఛన్ వస్తే చిన్న గది ఉంటే ఆ గదిలో అద్దె కట్టు. ఈ పేరు శారమ్మ అండి. సింగనగర్. ఈమెకి ఎవరు లేరు. పిల్లలు కూడా లేరు. వచ్చిన పెన్షన్తో ఉంటుంది. మనం ఇచ్చే సహాయంతో కూడా కొనుక్కొని ఉంటుంది. పాస్టమ్ గారు దగ్గర తీసి ఆ పాస్టమ్ గారు పంచం. ఈమె సామ్రాజ్యం అండి. కైడిపాడు నుంచి. ఈమెకి పిల్లలు లేరు. అయితే ఒక అబ్బాయిని దగ్గర తీసి పెంచారు. ఆ పెంచిన వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తలేదు. ఎవరో చూస్తలేదు. తాత కూడా చనిపోయారు. తర్వాత వాళ్ళ చెల్లెలు వాళ్ళ దగ్గరలో ఉంటూ తన పెన్షన్తో మనం ఇచ్చే సహాయంతో బతుకుతుంది. పంచాయతీ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నా పేరు హదీమాది. పైకం. నా పేరు శ్రీదేవి అండి. నేను ఈ సంస్థలో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నిన్న కొత్త గ్రూపులు చేయాలన్నా లేకపోతే గ్రూపులలో హెల్పింగ్ చేయాలన్నా నేను ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళకి చేయించి తీసుకెళ్ళి వదిలిపెట్టాను.
పేస్ట్, సాల్ట్, వంట నూనె, బాత్ సోప్, అక్క సోప్, షాంపూ, పేస్ట్, కందిపప్పు, బియ్యం, జాగ్రత్తగా చూసుకోండి. టైంకి భోజనం చేయండి. బయట ఎక్కడికి తిరగొద్దు. ఆరోగ్యం బాగోకపోతే దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళండి. మందులు టైంకి వేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. వందనాలు.